కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వరంగల్ ఎంజీఎంలో కొత్తగా 50 పడకల్ని సిద్ధం చేశారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన గేదరి యాదమ్మ అనే మహిళకు కోవిడ్ పాజిటివ్ సోకింది. ఆమె శాంపిల్స్ ను కొత్త వేరియంట్ ZN1 నిర్ధారణ కోసం పూణేకు పంపించామంటున్న సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కరోనా కొత్త వేరియంట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 62 ఏళ్ల మహిళ ఆ లక్షణాలతో బాధపడుతుండగా ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పూణే ల్యాబ్కు పంపారు. ఆమెతో పాటు మరో 6 అనుమానితుల ల్యాబ్ రిపోర్ట్ శాంపిల్స్ కూడా పూణే ల్యాబ్కు పంపినట్టు వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్తున్నారు. ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా అప్రమత్తంగా ఉన్నారనేటువంటి వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త వేరియంట్ పట్ల మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మన దగ్గర ఏమైనా ట్రేస్ అవుట్ అయ్యాయా? కొత్త వేరియంట్ కోసము జీనోమ్ సీక్వెన్స్ చేసే వరకు మనము కొత్త వేరియంట్ కోవిడ్ వచ్చిందా అని చెప్పడం కష్టమవుతుంది. మనకు మాత్రము ఒక సస్పెక్ట్ కోవిడ్ పాజిటివ్ కేసు మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది, ఐసోలేట్ చేయడం జరిగింది. ఆమెకి కోవిడ్ మాదిరిగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. అయితే ఆమె శాంపుల్ కూడా మనం కేఎంసీలో ఉన్న వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కి పంపించినాము. సో RT-PCR పాజిటివ్ అయితే సేమ్ శాంపుల్ అక్కడ ప్రిజర్వ్ చేస్తారు. అది వేరియంట్ కోసమా లేకుంటే వేరేదా అనేది తెలియడానికి మళ్ళీ ఇంకా NIV అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ లేకపోతే ఈ CCMB కానీ పంపించి జీనోమ్ సీక్వెన్స్ చేయాలి. సో జీనోమ్ సీక్వెన్స్ చేయాలంటే కూడా అది స్టేట్ వైడ్ పాలసీ ప్రకారం చేయాల్సి ఉంటుంది. సో మనకు అడపాదడపా COVID-19 కేసెస్ వస్తున్నా కూడా వేరియంట్ను రికగ్నైజ్ చేసేదానికి వేరే సిస్టమ్ ఉన్నది. ఇది వేరియంట్ అని చెప్పలేము. కోవిడ్ పాజిటివ్ అయితే ఉంది, కానీ అది కూడా మేము రీకన్ఫర్మ్ చేయాలి. అది ఏది ఇన్సాకాగ్ ప్రకారము వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ అందులో కన్సార్టియంలో జాయిన్ అయిన ల్యాబ్సే. ఒకటి మనకు కేఎంసీలో అప్పుడు సాధించుకున్నది 54 ల్యాబులలో అదొకటి ఉంది. మనం అందులో చేసిన పాజిటివ్ వచ్చిన దాన్ని మాత్రమే పాజిటివ్ అని డిక్లేర్ చేద్దామన్న ఉద్దేశంతో మళ్ళీ మీకు ఇప్పుడు ఇవాళ సాయంత్రం వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిపోర్ట్స్. అది పాజిటివ్ వస్తే డిక్లేర్ చేస్తాము. దాన్ని జీనోమ్ సీక్వెన్స్కి పంపించిన విషయము ఆ రిపోర్ట్ వచ్చే వరకు కూడా చూసిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తాం. ఈ కొత్త వేరియంట్ ఏదైతే మీరు అన్నట్టు JN.1 వైరస్ ఏదైతే ఉందో దాని ఒక ఎఫెక్ట్ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? అంటే గతంలో మనం చూసాం, కోవిడ్ కేసులను చూసాము, మరణాలు కూడా చూసాం. ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నార్మల్గా ఏమైందంటే కోవిడ్ అంతరించిపోయే దశలో కూడా కొన్ని రూపాంతరాలు వస్తున్నాయి. వాటిని వేరియంట్స్ అంటున్నాము. మనకు మొదట్లో వచ్చిన డెల్టా వాటితోనే అయితే చాలా ప్రభావవంతంగా ఉండేది, చాలా మరణాలు కూడా సంభవించినాయి. కానీ ఈ JN.2 వేరియంట్ ఓమైక్రాన్కి ఏదైతే సంబంధించింది ఉన్నదో దాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే దాని ప్రభావం ఎంత ఉన్నది. నార్మల్గా ఎప్పుడు కానీ కోవిడ్ ఎప్పుడు సీరియస్గా అవుతుంది అని అంటే ఈ జలుబు లాంటి గొంతుతో పట్టేసిన లక్షణాలు కాకుండా ఊపిరితిత్తులకు పోయి ఆక్సిజనేషన్ అందని పరిస్థితులు మాత్రమే ఇబ్బంది అవుతాయి. ఇప్పటి వరకు రికార్డ్ అయిన ఈ గత వారం రోజులుగా రికార్డ్ అయిన కేసులలో అంటే వివిధ రాష్ట్రాలలో కూడా మేము అనలైజ్ చేస్తుంటే అవి లంగ్స్కి పోయి ఇబ్బంది పడి ఆక్సిజన్ పెట్టి వెంటిలేటర్ పెట్టాల్సిన కేసులు ఒకటి కూడా రాలేదు. అయితే కొన్ని RT-PCR డెత్స్ అని కూడా చూపిస్తున్నారు, కానీ అవి వెంటిలేటర్ మీద కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా అయినాయి. అంటే వాళ్ళు ఇతరత్ర కోమార్బిడ్ అంటే ఇప్పుడు ఇదే పాజిటివ్ వాళ్ళకి ఆస్తమానో, COPDనో, హార్ట్ ఫెయిల్యూరో, లేకుంటే ఒబేసిటీనో, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు డెత్ అయినట్టే ఉంది. కానీ సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఓన్లీ కోవిడ్ వల్లనే అయినట్టుగా రాలేదు. అందుకనే దీన్ని ఏమి చేసినారంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనలేదు. కన్సర్న్ అంటే డెత్స్ ఎక్కువైతే కాబట్టి బీ అలర్ట్ అనేది WHO వార్నింగ్ ఇస్తుంది మిగిలిన దేశాలకి. తర్వాత మనకు టెస్టింగ్కి వస్తే మాత్రం టెస్టుల కొరత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. కానీ ఇవాళ DME మీటింగ్లో అదే చెప్పినారు, మాకు ఈ సాయంత్రం వరకు లేదా రేపటి మార్నింగ్ వరకు అన్ని కిట్స్ అవైలబుల్ చేస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ర్యాపిడ్ కిట్స్ అవైలబుల్ లేకపోయినంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టు కూడా భావించొద్దు. ఎందుకంటే సేమ్ శాంపిల్ని మనం ర్యాపిడ్ టెస్ట్ అంటే రిజల్ట్ వెంటనే వస్తుంది. అందులో ఫాల్స్ పాజిటివ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ గోల్డ్ స్టాండర్డ్ అయితే మనం తీసి అక్కడ ల్యాబ్కు పంపించడమే. అది 2 days అవుతుంది. లేట్ అవుతుంది అన్న భయంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటారు. కానీ కరెక్ట్ టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని అంటే RT-PCR. ఒకవేళ అదే శాంపుల్ ఇక్కడ మనకు ర్యాట్ టెస్ట్ లేకపోతే అక్కడ కూడా పంపిస్తాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగిలిన మందులన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, IV ఫ్లూయిడ్స్, తర్వాత ఈ మన ఎనాక్సపారిన్, లో మాలిక్యులర్ హెపారిన్, సో రకరకాల మందులు అవన్నీ చూసుకున్నాము. ఇప్పుడు N95 మార్క్స్ ఎన్ని ఉన్నాయి. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే మాస్క్ మ్యాండేటరీ అని WHO ఇచ్చింది, కానీ సర్జికల్ మాస్క్ సరిపోతుందనే అడ్వైజ్ ఇచ్చిండ్రు వాళ్ళు. తర్వాత N95 ఏంటంటే ఖచ్చితంగా పాజిటివ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే చోట మా ల్యాబ్ పర్సన్స్ వాళ్ళు మాత్రము N95 పెట్టుకోవాలని సూచనలు ఇస్తున్నాం. N95 కూడా ఇప్పుడు మనకు
3000 అవైలబుల్ ఉన్నాయి. ఈ మాస్క్స్ 10,000 అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా కొన్ని ప్రొక్యూర్ చేసుకుంటాము. కేసెస్ ఎట్లా వస్తున్నాయని మేము డైలీ చార్ట్ ఇస్తాం. నిన్న కూడా నేను మీకు బులెటిన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కొత్త 5 గంటల వరకు ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని టెస్టులకు పంపించినాం, అందులో ఎన్ని పాజిటివ్స్ వస్తున్నాయి, ఎన్ని అడ్మిషన్స్ అయినాయి, ఎన్ని రికవరీ అవుతున్నాయి, అవన్నీ కూడా ఎవ్రీ డే డేటా మేము పంపిస్తున్నాము. అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎంజిఎం సూపరింటెండెంట్ గారి అభిప్రాయం. మొత్తంగా ఆయన కోవిడ్ ఏదైతే కొత్త వేరియంట్ ఉందో ఆ కొత్త వేరియంట్ పైన అప్రమత్తంగా ఉన్నాము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము, ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.